ఆయన అందరూ ఓట్లు వేస్తే గెలిచి నువ్వు గద్దె మీద కూర్చున్నావు. ఆయన పోయిన సంవత్సరం వస్తే ఇంటికి 10,000 ఇచ్చిండు. ఆయన తిని విశ్వాసం తప్పినాం కుక్కలం మేము. ఆయనని గెలిపియలేదు తిని కూడా. అయినా కూడా ఆయనది మర్చిపోయి నిన్న వచ్చి ఇంటికి 10,000 ఇస్తాగో. ఇప్పుడు పంచుతూరు అటు పెట్టుకోండి, మీరు కెమెరా అటు పెట్టండి, కెమెరా పెట్టండి. పార్టీలు కాదండి, మేము చెప్తున్నాం కదా. ఇవాళ బియ్యము సరుకులు కూరగాయలు ఆయనే పంపించిండు ఇంటికి 10,000. మేము ఆయన తిని ఆయన కోట వేయకున్నా ఆయన పంపించిండు. మేము నువ్వు నీ డబ్బు నువ్వు ఆయన కంటే తక్కువే ఇచ్చినావు. అయినా నీకు ఓటేసినావు, మాకు సిగ్గు లేదు కాబట్టి. అయినా నువ్వు గెలిచినావు, పండుకున్నావు. ఏంది మా పరిస్థితి? వానకు మంచిగా ఎత్తగా నిద్ర వస్తుంది, మంచిగా పడుకు మనం డిలక్స్ రూమ్ ఉంది, నువ్వు పండుకున్నావు. నా బతుకులు ఏంది? మమ్మల్ని బాగు చేయమని అడగట్లేదు. గతంలో ఇట్లాంటి వరదలు వచ్చినప్పుడు ఎట్లా ప్రభుత్వం ఎట్లా చేసినాము? సహాయకాలు మంచిగా చేశారు. నైట్ బండ్లు పెట్టారు. పోయిన సంవత్సరం వచ్చినప్పుడు నైట్లు డీసీఎంలు పెట్టారు, బండ్లు పెట్టారు. ప్రతి ఒక్కరు వచ్చారు. మా కార్పొరేటర్ కొడుకులు ఇద్దరు మడుగులో ఇక్కడ వరకు నీళ్ళు వస్తుంటే తాళ్ళు పెట్టి జనాన్ని కాపాడారు. పాపం ఈ సంవత్సరం కూడా వాళ్ళు కాపాడాలనిలే. బియ్యం ఇచ్చిర్రు, 10,000 పరుపులు, చాయ్ గిన్నెలు, ప్లేట్లు, గ్లాసులు, చెమ్ములు పంచిండు ఆయన పోయిన సంవత్సరం. నువ్వు పంచుతావేమో, ఎప్పుడు పంచుతావు? అసలు నువ్వు వచ్చి చూస్తేనేగా ఒక విషయం అండి. చుట్టమైనా మినిస్టర్ అయినా ఎవడైనా ఆపదలో ఉన్నప్పుడు అమ్మ అంటే కడుపు నిండుద్ది. నేను దావత్ చేసిన నువ్వు వస్తే ఎంత, రాకుంటే ఎంత చెప్పు. నాకు ఇలా ఆపద వచ్చినా నువ్వు రాకపోతే ఎందుకు? ఎందుకు నువ్వు మినిస్టర్? అసలు ఈ క్షణం దిగిపో, నీకు చేత కాదు, వేస్ట్. ఓటు మాత్రం మాకు ఓట్లు మన ఓట్లు ఎట్లా ఉన్నా కావాలి, ఊళ్ళో ఉన్నా కావాలి, బజార్లో ఓటు కావాలి. ఇట్లా మునిగింది అనుకో ఇక లేదు, ఓటేసినాం ఇక లేదు. నువ్వెవడో నేనెవడో ఇక కట్టలు సంపాదించుకోవాలి. లంజలు మా లెక్కలే కావాలి, వాళ్ళ ఇంటికాడ నుంచి కాదుగా. కనీసం మరి నిన్న వరదాన్ని మొత్తం మురిగిపోయిర్రు, ఏమన్నా తింటురా? తిండా తిప్పలా మేము అన్నాం కండి, మాకొద్దు తిండొద్దు తిప్పలొద్దు. కనీసం చిక్కిపోయిన మనుషుల్ని కాపాడండి, చిక్కిపోయిన మనుషుల్ని కాపాడమని చెప్పినాం. చిక్కిపోయిన మనుషులు కూడా కాపాడకపోతే ఇంకెందుకండి మేము ఓట్లేసి లంచలకు? కనీసం కూడా చిక్కిపోయిన మనుషులను కూడా కావాలి. ఒక్క లంచ ఏదో కొడుకులు రాలేదండి, ఏదో నా కొడుకులు రాలేదు. ఏంటంటే పోయిన సంవత్సరం ఓట్లప్పుడు కనీసానికి ఓట్లప్పుడు మొత్తం తిరిగి వచ్చాడు. ఎవరు? మన పొంగుల శ్రీనివాసరెడ్డి. మన ఎవరు? మన అజయ్ కుమార్ వచ్చాడు, ఇల్లు చూశాడు. వీళ్ళు ఎవరు చూడలేదు. అయినా కూడా చూడకుండా కూడా మేము నిండి అన్నం లేదు, సున్నం లేదు, అయినా కూడా తింటున్నావు. కానీ మేము కట్టిస్తా, నేను గెలవని కట్టిస్తా, నేను గెలవని కట్టిస్తా అని చెప్పాడు. కట్టించడం లేదు, ఏమీ లేదు. కనీసానికి మేము ఎట్లా బతకాలి? ఈ బజార్ ఏంది మేమేందండి? బజార్ ఏంది మేమేండి? తిన్నవా, తాగినవా, చచ్చినవా, బతికినవా అడిగా ఉన్నారా? వచ్చి దొంగ నా కొడుకు వాడిని పెళ్ళని తెగితే అటు నుంచి అటే పోయాడు. కానీ ఇటు రాలే. ఇటు ఇల్లు ఉంది, సంసారం ఉంది, ఏమైనా ఉందా చూడాలి కదా. మరి ఇల్లు కూలిపోయింది, ఇలా బియ్యం పోయినాయి, దాదాపు 4 కింటాల బియ్యం పోయినాయి. మా పరిస్థితి ఏంటి? మాకు ఎవరు చెప్తారు? అంటే నువ్వు ఓట్లప్పుడు తిరుగుతావు, ఓట్లు లేనప్పుడు తిరుగువా, చూడవా? గెలిచిన తర్వాత ఆడు పోయాడు, పత్తా లేదు, జనం లేదు, జాకీ లేదు. ఇవాళ అదే అజయ్ కుమార్ కనీసానికి మా తిరిగాడు, ఇచ్చాడు. పోయిన సంవత్సరం కూడా అట్నే వాటర్ వచ్చినాయి, ఇచ్చాడు. బియ్యం ఇచ్చాడు, కనీసం చెద్దరు ఇచ్చాడు, కనీసానికి అన్ని ఎటు జడు ఇచ్చాడు. కనీసానికి చూడాలా? అదే రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇగో ఇది ఇస్తా, అది ఇస్తా, అవన్నీ తిరిగాడు. ఏమైనా ఇచ్చాడా? కట్టించిండా? కట్టేలేదు, పాలేదు. మా నాశనం అయిపోయింది. మేము బతకాలా సావాలా అనేది ఒకటి ఆలోచించండి. టీవీ కానీ, టీవీ వీడియో కానీ, ఎవరు కానీ ఎవరైనా బతకాలా సావాలా, మరి ఉన్నారా పోయిరా చూసారా? గెలిపించాం. ఏది మరి గెలిపించా? ఏది చేశారా? 3 మంచి కొడుకుపోయారు. వాడికి ఏమైనా చెప్పావా? సరే అది బోనేండి, ప్రకాశం బోనేండి. మన ఏరియా ఏంది అసలు? కనీసానికి అన్నం పెట్టారు. అటు ఒక 2 ఇల్లు ఉన్నాయి, అటు ఒక 3 రోడ్డు పెట్టావు. నువ్వు ఈ బుద్ధ చూడండి, మీరు కూడా టీవీ నేను మంచి చెడు మీరు కూడా చూడండి ఒకసారి. అట్లా కాదండి, ఎవరైనా చూడాలి. మేమంతా పేదోళ్ళమే, ఉన్నోళ్ళం కాదు. ఉన్నోళ్ళు అయితే మేము తీసుకోలేము. ఉన్నోళ్ళు లేకనే పేదోళ్ళే బతుకుతున్నాం. ఓట్లప్పుడే తిరుగుతావు, అయ్యా అమ్మ అంటావు. ఇవాళ ఏమైంది?